సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ ఫ్యాషన్ అప్. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే మనం చిన్న పని మీద అయితే ముంబై అయితే వెళ్తున్నాం. మనం ఎట్లా వెళ్తాం ఏం కథ అని ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, లాస్ట్ వరకు అయితే చూసేయండి. రైట్, మరి ఇప్పుడు స్టార్ట్ అవుతాం. సో గైస్ మనమైతే హైదరాబాద్ అయితే వచ్చేసినాం. మంచిగా వస్తుందా? అరే యార్, హైదరాబాద్ అయితే వచ్చినాం. పికప్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ మన 6కి ఉంటుంది. టైం అయితే అయిపోయింది, కానీ ఇంకా బస్ వస్తలేదు. అండ్ మనతో పాటు ఇంకో యోధుడు వస్తుండు, చూపిస్తా. అన్న ఎక్కడ చూస్తుంటే కామెంట్ చేసేయండి. మనతో పాటు అయితే ముంబై అయితే వస్తుండు. అండ్ ప్రతిసారి మేము వేరే బస్ బుక్ చేస్తుండే ఇంటర్సిటీ. ఇప్పుడైతే జింగ్ బస్ బుక్ చేసినాం. అదే కదా, జింగ్ బస్ అయితే బుక్ చేసినాం. దాంట్లో ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ ఒకసారి చూపిస్తా. ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడతాం. మొత్తం బయట మొత్తం గాలి గాలి ఉంది. మనమైతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. బస్సు టైం అవుతుంది, ఇంకొస్తలేదు. మాకే మాత్రం పెట్టిండు 10 నిమిషాలు 15 నిమిషాలు అని. 20 నిమిషాలు అవుతుంది, ఇంకా బస్సు వస్తలేదు. సో బస్ అయితే వచ్చింది. సో మన సీట్ నెంబర్ వచ్చేసి లాస్ట్కు UD16 UD17 కథాకార్క్ అనేది. సో మా దరిద్రం ఎట్లుందంటే, మంచిగా లాక్ తీద్దాం అనుకుంటే ఇది మొత్తం స్టిక్కర్ వచ్చి ఇట్లుంది ఒక కథ. మంచిగా ఇట్లా వ్యూ మంచిగా అనిపిస్తుంది లోనావాలా అని. మంచిగా వెనక సైడ్ బుక్ చేసిన, ఎవరు ఉండరు కదా డిస్టర్బ్ అని. వీడికి వచ్చేసరికి స్టిక్కర్ వచ్చింది. ఇది కథ, ఇది కథ కార్ఖానా. ఎంత డిసప్పాయింట్ అంటే, మంచిగా వ్లాగ్ తీద్దాం ఒకటి ట్రావెలింగ్ అనుకొని వస్తే ఇగో ఇది కథ. ఇది ఎందుకు పెట్టిర్రో నాకు అర్థం కాదు. ఈ స్టిక్కరు అసలు కనిపిస్తలేదు, మంచిగా వ్యూ కనిపిస్తుంది అని. ఇంతకుముందు 2-3 సార్లు మంచిగా బస్సులో పోయినాం, కానీ అది బస్సు బాగుండే, బాగా అనిపించుండే. కానీ అంత ఫెయిల్ అయిపోయింది. వ్లాగ్ తీద్దామని ఇంట్రెస్ట్ హీట్ అయింది నాకు. ఇప్పుడు ఈ అన్ననే మొత్తం చేసింది. ఇది ఫస్ట్ టైం డోకా తినడు, ఎందుకంటే ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా కానీ ఇప్పుడు పోయినా గుద్దాలు అనిపించింది ట్రావెలింగ్. అట్లా అనుకొని బుక్ చేస్తే బుక్ అయిపోయినాం మేము. ఇది జింగ్ బస్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి చేసినాం, డోల్ అయింది. అది పరిస్థితి. వచ్చేటప్పుడన్నా మంచిగా రావాలి. సేమ్ పోయిన ఇయర్లో సేమ్ ఇదే మంత్లో వెళ్ళినాము. వర్షం మాత్రం మామూలు పడలేదు. ఇప్పుడు వడదనుకొని బుక్ చేసుకుంటే ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్లో అయితే పడుతుంది, మన అక్కడ సైడ్ పడుతుందో పడతలేదు తెలియదు. మరి పోయినాక ఎట్లుంటుందో సిచ్యువేషన్. వర్షం పడద్దనే కోరుకుంటున్నాం. వర్షం పడితే మాత్రం బుక్. సో గైస్ ఒక 30 మినిట్స్ అయితే డిన్నర్ చేయడానికి ఆపిండు. పోయి ఒకసారి చూద్దాం. ఆకలి అవుతుంది బాగా. ఎప్పుడెప్పుడు ఆపుతాడని చూసినాం. అట్లీస్ట్ ఇప్పుడు ఆపారు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఒకసారి ఫుడ్ అయితే టేస్ట్ చేస్తాం. సో ఒక డాబా దగ్గర ఆపిండు. ఇక్కడ ఏం స్పెషల్ ఉంటుందని అడిగిన, అయితే మసాలా రైస్ స్పెషల్ అని చెప్పిండు. సో అదే తీసుకురా అని చెప్పిన. 2 తీసుకొచ్చిండు. ఎట్లుంది, మంచిగా ఉందా? బాగానే ఉంది, పర్లేదు. సో గైస్ లాస్ట్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టినాము. చెత్త లాగా ఉందని తెలుసు, అసలు ఏం గిట బాగాలేదు. బాగుందా అన్న? డిన్నర్ అయితే అయిపోయింది. సో వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, వేస్ట్ ఫుడ్ ఉన్నది. ఓన్లీ ఒక ఐటమ్ మంచిగా ఉంది. అండ్ ఇక మా బస్సు చూడు, ఇది గిటే వేస్ట్ అనుకో. చూపించడం మంచిగా చూపించింది, ఇప్పుడేమో వేస్ట్. సో మళ్ళీ బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలోనన్నా బ్రేక్ ఇస్తాడు ఒకటి, మిడ్ నైట్ ఎప్పుడన్నా వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి. సో డైరెక్ట్ అయితే పొద్దున మీకు మళ్ళీ పొద్దున చూపిస్తా. రేపు పొద్దున కలుద్దాం. గుడ్ నైట్.
आ जा रहा है मेरा अदृश्यम अच्छा नहीं है సో అందరికి గుడ్ మార్నింగ్ గైస్ ఇప్పుడే అబ్ సుబే ఆ రా సో గైస్ ఇట్లా ఉంటాం అదృష్టం అందుకే మంచి లేదని నిన్న రాత్రి చెప్పాం ఇప్పుడైతే మళ్ళా వర్షం అయితే పడేస్తుంది మేము వచ్చేడుకు వర్షం పడడుకు ఇదే నడుస్తున్నది కదా ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాం కొద్దిసేపు రెస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని చిన్న పని ఉన్నది పని చేసుకోవాలి నువ్వు ఇప్పుడైతే రూమ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం చెక్ ఇన్ అయిపోయినాం ఒకసారి నీకు రూమ్ అయితే ఎట్లుండదో చూపిస్తా బాగుంది రూమ్ అయితే ఓకేనా అన్న ఓకే ఓకే రైట్ ఫ్రెష్ అప్ అయిపోయి మా పని ఎంతో చూసుకోవాలి ఓకే అమ్మ సో ఈ వీడియోనైతే ఇక్కడితోనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో మంచిగా వచ్చింది అనుకో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తా మంచి రాకపోతే ఇక వదిలేస్తా ఎందుకంటే బస్సు వల్ల డిసప్పాయింట్ అయిపోయినా తీద్దామా వద్దా అని లాస్ట్ వరకు అయితే తీద్దాం ఎట్లా వస్తా చూద్దాం మంచిగా వస్తా పెట్టేద్దామని అనుకున్నా వీడియో ఎడిటింగ్ అయిపోయినాక తెలుస్తుంది ఎట్లా వచ్చింది ఏం కథ అని మీరైతే ఇప్పటివరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేసేయండి ఇంకెట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ నుంచి ఆ కంటెంట్ అయితే యూట్యూబ్లోనైతే తీస్తాం సబ్స్క్రైబ్ చెప్పండి ఇంకెందుకు లేట్ చేస్తారు మన పేజ్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి అట్లానే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ